సో నెక్స్ట్ టాపిక్ మనకి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఉంది. బిల్ వైజ్ డీటెయిల్స్లో 7th ప్రాబ్లం ఉంది. బట్ మీరు కావాలంటే ట్రై చేయండి. నేను క్వశ్చన్ని వీడియో ఎండింగ్లో ట్యాగ్ చేస్తాను. బట్ మీరు ఎంత మట్టుకైతే 6 ప్రాబ్లమ్స్ చేశారో అక్కడితో సరిపోతుంది అనమాట బిల్ వైజ్ డీటెయిల్స్. ఇంకా ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనేది మనం ఎప్పుడన్నా లైక్ ఏదైనా ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి టాలీలో అంటే ఎలా క్యాల్కులేట్ చేయాలనేది నెక్స్ట్ టాపిక్ అనమాట. సో ఇది ఇంట్రొడక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, ఇంకొకటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, ఓన్లీ ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో దాని మీద క్యాల్కులేట్ చేసేదాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది, దానికి ఇంట్రెస్ట్ అమౌంట్ రెండు యాడ్ అయిన తర్వాత వచ్చే ఏదైతే ఆన్సర్ ఉంటుందో మనకి ఏమిస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది. సో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేయబడుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎందుకు క్యాలిక్యులేట్ అవుతుంది అంటే ప్రిన్సిపల్ అమౌంట్లో ఇంట్రెస్ట్ అమౌంట్ యాడ్ అయిన తర్వాత ఏదైతే అమౌంట్ వస్తుందో అది క్యాలిక్యులేట్ చేయడానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇంట్రడక్షన్ మీరు విన్నారు కదా. నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే ప్రాబ్లం లైక్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఎలా చేయాలనేది ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ప్రాబ్లం అంటే ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్తో మనకి కంప్లీట్ అవుతుంది అనమాట ఈ టాపిక్. నెక్స్ట్ వీడియోలో మనము ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఎలా చేయాలో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.